వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలు ముందుకు వెళితే ఆల్రెడీ మనకి తెలుసు కదా మనం కలియుగంలో ఉన్నట్టు. కానీ సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఈ 4 కలిపితే ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి 71 మహాయుగాల్ని కలిపితే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం. అలాంటిది 2 కల్పాలు జరిగితే ఒక రోజు బ్రహ్మ జీవితం. మనం ఏదైనా చెప్పుకున్నామంటే అది పురాణాల ప్రకారం చెప్పుకుంటాం. అయితే ఇవన్నీ బ్రహ్మ పుట్టిన తర్వాత రాయబడిన వేదాలు. అసలు బ్రహ్మ పుట్టక ముందు ఏం జరిగింది అంటే స్వయంగా ఆ మహాశివుడే ఒక నగరాన్ని నిర్మించాడు. ఆ ఒక్క నగరం మాత్రమే కాలంతో, యుగాలతో, యుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్ తీరిపోయే చివరి రోజు వరకు మన భూమిపైన ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అదే మోక్షపురి, శివపురి, అవిముక్త క్షేపంగా చెప్పబడిన వారణాసి. సాధారణంగా బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతిసారి ప్రళయం వచ్చి భూమి మీద ఉన్న జీవరాశి అంతా నశించిపోయి మళ్ళీ కొత్త సృష్టి మొదలవుతుంది. అలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినా ఒక్క కాశీ నగరం మాత్రం ఆ పరమేశ్వరుడు తన త్రిశూలం మీద పెట్టుకొని కాపాడుతూ ఉంటాడని స్కంద పురాణాల్లో చెప్పబడి ఉంది. అయితే కాశీ అనే మహాశ్మశాన్ని పరమేశ్వరుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు పరమేశ్వరుడు ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు రాబోయే కాలంలో జన్మించే బ్రహ్మ కోసం, బ్రహ్మ సృష్టించబోయే జీవరాశి కోసం, ఆ జీవరాశి చేయబోయే పాపపుణ్యాల కోసం, వాళ్ళు చేసే పాపాలకు అనుభవించక తప్పని అత్యంత కఠినమైన శిక్షల గురించి తన దివ్య దృష్టితో చూస్తారు. అది చూసిన పరమశివుడు చాలా చలించిపోయి జీవుల్ని ఆ పాపాల నుంచి బయటకు పడేయడానికి, వాళ్ళని మోక్ష మార్గంలో నడిపించడానికి ఒక శాశ్వతమైన మోక్ష నగరాన్ని నిర్మించాలి అనుకుంటాడు. అలా ఆ రోజు తన మంత్రశక్తితో ఈ భూమి మీద నిలిచిన అతి పురాతనమైన క్షేత్రమైన కాశీ. అయితే ఈ కాశీ పట్టణం గురించి తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ఆ క్షేత్ర వైభవాన్ని మరింక పెంచడానికి, కాశీని పరమేశ్వరుని నివాస స్థలంగా మార్చడానికి 1000 సంవత్సరాల పాటు కాశీలో ఒంటి కాలిపై తపస్సు చేశాడు. ఆ టైంలోనే తన ఒంటి నుండి వస్తున్న చెమట బిందువు ఒకే చోట ఉండి ఒక చెరువులాగా ఏర్పడతాయి. అయితే విషయం తెలుసుకున్న శివుడు ప్రత్యక్షమై విష్ణువు కోరికకు అంగీకారం తెలుపుతూ ఆ తలను ఊపినప్పుడు తన చెవుకున్న కుండలం తెగిపోయి ఆ చెరువులో పడిపోతుంది. అలా విష్ణువు చెమట కారణంగా, పరమేశ్వరుని కుండలి కారణంగా ఆ రోజు ఏర్పడిన ప్రదేశాన్ని మనం మణికర్ణిక ఘాట్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇందులో మణి అంటే కుండలమని, కర్ణిక అంటే చెవిదుద్దు అని పిలుస్తారు. అయితే అంతటి పవిత్రమైన మణికర్ణిక ఘాట్లో ఏ మనిషి శరీరానికి అంత్యక్రియలు జరిగినా ఆ మనిషి జనన మరణ చక్రం నుండి బయటపడిపోయి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అని చెబుతారు. అయితే ఇలా భూమిపైన మొట్టమొదటిసారిగా కాశీనగరం మణికర్ణిక ఘాట్ ఏర్పడింది. అయితే కాశీనగరం ఏర్పడిన కొంతకాలం తర్వాత బ్రహ్మ జన్మిస్తాడు, సృష్టి మొదలవుతుంది. అయితే సత్యయుగం మొదటి దశలో బ్రహ్మకు ప్రజాదక్షపతి అనే ఒక మానసపుత్రుడు జన్మిస్తాడు. కాలక్రమేణా ఆ ప్రజాదక్షపతికి పుట్టిన అతి సౌందర్యవతి అయిన కూతురే సతీదేవి. కొంతకాలం తర్వాత సతీదేవి పరమేశ్వరుని ఇష్టపడి వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అలా పెళ్లి జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకరోజు శివుడు మామైన దక్షుడు దక్ష యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. అయితే ఈ యజ్ఞానికి దక్షుడు శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించలేదు. వారిని పిలవకపోయినా ఆ యజ్ఞాన్ని వచ్చినందువల్ల దక్షుడు సతీదేవిని, శివుణ్ణి అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి అక్కడే హోమం జరుగుతున్న అగ్నిగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అది చూసిన పరమశివుడు సతీదేవి మృతదేహాన్ని చేతిలో పట్టుకొని కోపంతో రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలను నాశనం చేయబోతాడు. దాన్ని ఆపడానికి ఇంక ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం ద్వారా సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తాడు. ఆ 51 ముక్కలే ప్రపంచం మొత్తం ఖండాలుగా పడిపోయి అందులో 18 భాగాలు మన భారతదేశంలో పడిపోయాయి. మనం వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని పిలుస్తాము. అందుకే ఆ 18 భాగాల్లో సతీదేవి చెవి భాగం కాశీ క్షేత్రంలో పడ్డం వల్ల కాశీలో విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠం ఏర్పడిందని చెప్తారు. అలా దక్షుడి కారణంగా మరణించిన సతీదేవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అదే సత్యయుగంలో పార్వతీదేవిగా జన్మించి కాలక్రమేణా మళ్ళీ శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అయితే అంగరంగంగా జరిగిన వాళ్ళ పెళ్లి తర్వాత కైలాసానికి తిరిగి వచ్చిన శివపార్వతుల మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒకటి మాయే, అది శరీరమైన, ఆకలైనా, ఆహారమైన. అయితే పార్వతీదేవికి ఆహారం అనేది కూడా ఒక మాయే అనే పదం నచ్చకపోవడంతో ఆహారం అనేది లేకపోతే ఈ ప్రపంచం ఎలా తల్లడిల్లిపోతుందో మీరే చూడండి అని చెప్పి తన అన్నపూర్ణ శక్తితో పాటు మాయమైపోతుంది. అంతే, ప్రపంచంలో ఒక్కసారిగా
భూమి మీద నదులన్నీ ఎండిపోయి చెట్లు రాలిపోయి ఆహారం లేకపోవడంతో సాధారణ మానవులు దేవదేవులతో పాటు ఆఖరికి పరమశివుడు కూడా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఆ సమయంలోనే పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణాదేవిగా మారి ఆకలితో తప్పించిపోతున్న వారికి 3 పూట్ల ఆహారాన్ని పెడుతుంది. అప్పుడే ఆహారం ఆకలి మాయ కాదు అని అర్థం చేసుకున్న పరమశివుడు ఆకలితో అన్నపూర్ణాదేవి ముందు చేతిలో ఒక పాత్ర పట్టుకొని నించుంటాడు. అది చూసిన పార్వతీదేవి శివుడిని చూసి మెల్లగా నవ్వుతూ ఆయన ఆకలిని కూడా తీరుస్తుంది. అందుకే కాశీలో ఇప్పటికీ టెంపుల్లో అన్నపూర్ణాదేవి ఒక చేత్తో ఆహారం ఉన్న పాత్రని పట్టుకొని ఇంకొక చేత్తో ఆహారాన్ని వడ్డిస్తున్నట్టుగా ఉంటే శివుడు విగ్రహం అన్నపూర్ణాదేవి ముందు చేయి చార్చి ఒక పాత్రలో అన్నం పెట్టించుకుంటున్నట్టుగా ఉంటుంది. ఇది కాశీ పట్టణంలో సత్యయుగం వరకు జరిగిన సంగతి. ఇప్పుడు త్రేతాయుగంలో జరిగిన 2 ఇంపార్టెంట్ సంగతుల కోసం చెప్పుకుందాం. శ్రీరాముడు వంశమైన ఇక్ష్వాకు వంశము రాముడు పుట్టడానికన్నా ముందు కొన్ని సంవత్సరాల ముందు సాగర అని ఒక చక్రవర్తి ఉండేవాడు. మొదటి భార్య ద్వారా ఒక కొడుకు, రెండో భార్య ద్వారా 60,000 మంది కొడుకులు ఉండేవారు. అయితే సాగర చక్రవర్తి ఒకరోజు తన రాజ్యాన్ని విస్తరించడానికి ఎరుకులేని విజయాన్ని సాధించడానికి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. ఈ అశ్వమేధ యాగంలో ఒక తెల్లటి గుర్రాన్ని తీసుకొచ్చి దానికి పూజలు చేసి 1 సంవత్సరం పాటు ఆ గుర్రాన్ని వదిలేస్తారు. అయితే ఆ సంవత్సర కాలంలో ఆ గుర్రం ఏ రాష్ట్రాల్లో అయితే తిరుగుతుందో ఆ రాజ్యాలన్నీ ఆ యజ్ఞాన్ని మొదలుపెట్టిన చక్రవర్తి పాలిస్తాడు. ఎవరైతే చక్రవర్తి పాలన తిరస్కరిస్తారో వాళ్ళు ఆ గుర్రాన్ని ఆపేస్తారు. అలా ఆపేశారు అంటే ఆ చక్రవర్తితో యుద్ధానికి సిద్ధం అని చెప్పినట్టే. అయితే సాగర్ చక్రవర్తి పంపించిన గుర్రం రాజ్యాలన్నీ తిరుగుతూ సడన్గా ఒక రోజు కనిపించకుండా పోతుంది. విషయం తెలుసుకున్న సాగర్ చక్రవర్తి తన 60,000 మంది కొడుకులను పిలిచి ఈ ప్రపంచంలో ఆ గుర్రం ఎక్కడున్నా సరే వెంటనే ఆ గుర్రాన్ని నా దగ్గరకు తీసుకురండి అని ఆదేశించాడు. అలాగే తండ్రి ఆదేశం మేరకు ఆ గుర్రం కోసం వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో చివరికి భూమిపైన ఒక స్వరంగాన్ని తవ్వి ఆ స్వరంగం గుండా వెళుతూ భూమి అడుగు నుండే కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. అయితే అక్కడ చుట్టూ నిశ్శబ్దంతో ఎన్నో సంవత్సరాలుగా ధ్యానంలో కూర్చున్న కపిల మహర్షి కనిపిస్తాడు. ఆశ్చర్యంగా ఆ గుర్రం కూడా అక్కడే పక్కనే ఉంటుంది. ఇక్కడ సాగర్ చక్రవర్తి పరాక్రమం పెరిగిపోతుంది అనే భయంతో ఇంద్రుడే ఆ గుర్రాన్ని దొంగలించి అక్కడ పెట్టి ఉంటాడు. అయితే విషయం తెలియని సాగర్ చక్రవర్తి కొడుకులు మాత్రం కపిల మహర్షి ఈ గుర్రాన్ని దొంగలించాడు అని నమ్మి ఆయన ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తారు. దాంతో కపిల మహర్షి కోపంగా కళ్ళు తెరవడంతో తన ధ్యానాన్ని భంగం చేసిన 60,000 మంది కొడుకులు ఒక్కసారిగా భస్మమైపోతారు. వాళ్ళందరూ అలా కాలి బూడిదైపోవడం వల్ల వాళ్ళకు పిండ ప్రదానాలు జరగక అదే ప్రదేశంలో 60,000 ప్రేతాత్మలుగా ఇరుక్కుపోయి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న సాగర చక్రవర్తి వాళ్ళ ఆత్మను శాంతించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఒకరోజు కాలక్రమేణా చనిపోతాడు. అలా వంశంలో సాగర చక్రవర్తి తర్వాత తన మొదటి భార్య కొడుకు ద్వారా ఇక్ష్వాకు వంశం ముందుకు వెళ్తుంది. అలా 3 తరాలు గడిచిన తర్వాత నా వంశంలో భగీరథుడు అనే ఒక కొడుకు పుడతాడు. అయితే ఆ కొడుకు పెరిగి పెద్దయిన తర్వాత తన పూర్వీకుల ఆత్మ ఇప్పటికీ త్రేతాత్మకగా అదే ప్రదేశంలో తిరుగుతున్నాయని తెలుసుకొని వాళ్ళ ఆత్మకు శాంతి కల్పిస్తాను అని చెప్పి ప్రమాణం చేసి రాజ్యాన్ని వదిలి ఆకాశగంగను భూమి మీదకు తెప్పించటానికి సంకల్పంతో బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తారు. అయితే తన తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు గంగను భూమి మీదకు తీసుకొచ్చే శక్తి కేవలం ఆ పరమేశ్వరునికే ఉందని తనను శివుడు కోసం తపస్సు చేయాల్సిందిగా ఆదేశించి వెళ్ళిపోతారు. నిరాశపడిన భగీరథుడు మళ్ళీ శక్తి పుంజుకొని ఈసారి ఒంటికాలిపైన నించొని పరమేశ్వరుని కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అయితే తన సంకల్పాన్ని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు ఒకరోజు ప్రత్యక్షమై తన కోరిక ప్రకారమే గంగను భూమి మీదకి తెస్తాడు. అయితే ఆకాశం నీకు భూమి మీద పడుతున్న ఆకాశగంగ వేగానికి భూమిపైన భయంకరమైన వరదలు రావడం మొదలవుతాయి. అప్పుడే పరమేశ్వరుడు ఆ గంగను తన జటాజూటంలో బంధించి భూమి మీద నెల్లగా పారేటట్టు చేస్తాడు. అలా మొదటిసారిగా భూమిపైన తాకిన గంగ హిమాలయాల నుంచి మొదలై కాశీలోకి ప్రవేశించి వెస్ట్ బెంగాల్లోని గంగా సాగర్ అనే ప్రాంతం దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. అయితే పురాణాల ప్రకారం ఆ గంగా సాగర్ అనే ప్రాంతంలో భగీరథుడు పూర్వీకులు భస్మమయ్యారని, ఒక్కసారిగా గంగా ప్రాంతాన్ని ప్రవహించగానే వాళ్ళ ఆత్మలకు మోక్షం లభించిందని చెబుతూ ఉంటారు. ఈ సంఘటన తర్వాతే చనిపోయిన వ్యక్తి అస్థికలు గంగలో కలిపితే వాళ్ళకి మోక్షం లభిస్తుందని నమ్మకం మొదలయ్యింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కాశీ నగరంలో చనిపోయిన మోక్షం లభిస్తుంది, గంగా నదిలో అస్థికలు కలిపిన మోక్షం లభిస్తుంది. అలాంటిది ఒక వ్యక్తి కాశీలోనే చనిపోయి అక్కడే తన అంత్యక్రియలు జరిగి అక్కడే పారుతున్న గంగా నదిలో తన అస్థికలు కలిపిన
కలిపితే ఇప్పుడు అర్థమైందా కాశీని మహాశ్మశానం అని ఎందుకు అంటాము? ఈ భగీరథుడు గతంతా త్రేతాయుగంలో జరిగింది అని చెప్పాను కదా. ఇదే త్రేతాయుగంలో ఇంకొక ముఖ్యమైన సంఘటన కూడా జరిగింది. ఆ సంఘటన వల్ల పుట్టిందే ఈరోజు మన కాశీలో చూస్తున్న హరిశ్చంద్ర ఘాట్. అయితే ఈ హరిశ్చంద్ర ఘాట్ వెనకతున్న స్టోరీ ఏంటో చూద్దాం. రాముడు భగీరథుడు జన్మించిన ఆ వంశంలోనే ఈ ఇక్ష్వాకు వంశంలోనే హరిశ్చంద్రుడు అని ఒక రాజు జన్మించాడు. ఈ హరిశ్చంద్రుడు ఎంతటి గొప్పవాడు అంటే తన జీవితం మొత్తంలో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు, ఒక్క అధర్మమైన పని కూడా చేయలేదు. అంతటి గొప్పవాడు కాబట్టి ఇప్పటికీ ఎవరైనా అబద్ధం చెప్పద్దు, నిజాలు మాత్రమే చెప్పాలి అంటే నువ్వేమైనా హరిశ్చంద్రువా అని అంటూ ఉంటారు. హరిశ్చంద్రుడికి గురించి తెలుసుకున్న దేవదేవులు సప్తఋషులు అతన్ని పరీక్షించాలని ఒక దిశగా, అలా దేవుళ్ళ కోరిక మేరకు ఒకరోజు విశ్వామిత్రుడు హరిశ్చంద్ర కలలో కనిపించి, ఓ రాజా, నువ్వు చాలా గొప్పవారని, అడిగింది లేకుండా ఇస్తారని విన్నాను. ఇది నిజమేనా? నేను ఏ దక్షిణ అడిగినా ఇచ్చేస్తారా అని అడిగారు. దానికి హరిశ్చంద్రుడు, ఓ మహర్షి, మీరు విన్నది నిజమే. మీరు అడిగింది కనుక నా దగ్గర ఉంటే నిస్సంకోచంగా ఇస్తాను. ఏం కావాలో అడగండి అన్నారు. దానికి విశ్వామిత్రుడు, సరే అయితే నాకు మొత్తం నీ రాజ్యాన్ని, నీ రాజ్యంలోని అష్టైశ్వర్యాలను దక్షిణగా ఇవ్వు అని అడిగారు. అప్పుడే హరిశ్చంద్రుడికి మెలకువ వచ్చి అటు ఇటు చూసి అది కేవలం కళ అని అర్థం చేసుకొని తిరిగి పడుకున్నారు. అయితే మరుసటి రోజు ఉదయం హరిశ్చంద్రుడు తన సభలో ఉన్నప్పుడు అక్కడ విశ్వామిత్రుడు వచ్చి, హరిశ్చంద్ర, నాకు నీ రాజ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ఇస్తానని మాటిచ్చావు, మర్చిపోయావా అని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు తన మాట ఇచ్చింది కల్లో అయినప్పటికీ మాట్లాడకుండా ఆయన అడిగినవన్నీ ఇచ్చేసి తన భార్య కొడుకుని తీసుకొని రాజ్యం వదిలేసి పొట్టకోటి కోసం కాశీ నగరాన్ని చేరుకొని అక్కడ శ్మశానంలో కాటకాపరిగా పనిచేస్తూ మృతదేహాన్ని కాల్చుగా వచ్చిన డబ్బులను తన జీవనాన్ని సాధిస్తూ ఉంటాడు. అంతటితో తన పరీక్ష పూర్తవ్వలేదు. మళ్ళీ ఒకరోజు విశ్వామిత్రుడు వచ్చి తనకి ఇంకా దక్షిణ కావాలని హరిశ్చంద్రుని అడుగుతారు. అప్పుడు హరిశ్చంద్రుడు, మహర్షి, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా కుటుంబాన్ని పోషించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, అలాంటిది నేను మీకు ఎలా ఇవ్వగలను అని అంటాడు. దయచేసి నాకు కొంత సమయాన్ని ఇవ్వండి, నేను డబ్బులు సంపాదించుకొని అప్పుడు మీకు దక్షిణగా ఇస్తాను అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు గంటల తరబడి పనిచేస్తూ విశ్వామిత్రుడు దక్షిణ కోసం డబ్బులు జమ చేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఒకరోజు పాము కాటుకు చనిపోయిన తన సొంత కొడుకుని పనిచేస్తున్న శ్మశానానికి తీసుకొస్తారు. అది చూసిన హరిశ్చంద్రుడి గుండె పగిలిపోయినప్పటికీ, నువ్వు నా భార్య అయినప్పటికీ నేను చేస్తున్న ఈ వృత్తి ధర్మం ప్రకారం నాకు డబ్బులు ఇవ్వక తప్పదు అన్నాడు. అంతే. ఆ మాట విన్న తారామతి కృంగిపోయి తన మెడలో ఉన్న తాలిబొట్టుని తీసి హరిశ్చంద్రునికి ఇచ్చేసి హరిశ్చంద్రునికి ఇచ్చి కాపరిగా తన కర్తవ్యాన్ని మొదలుపెట్టమని కోరింది. అంతే. ఒక్కసారిగా అక్కడున్న ఆకాశం మబ్బులు కమ్మేసి భయంకరమైన ఉరుములు మెరుములతో సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమవుతాడు. ఇంతలో విశ్వామిత్రుడు కూడా ఆ ప్రదేశానికి వస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు, హరిశ్చంద్ర, నేను పెట్టిన అత్యంత కఠినమైన ఈ పరీక్షలు నువ్వు విజయం సాధించి ఈ భూమిపైన ఇంకా నిజాయితీ బ్రతికే ఉందని నిరూపించావు అని అన్నాడు. అప్పుడు శివుడు హరిశ్చంద్రునితో, నిన్ను మించిన ధర్మబద్ధమైన రాజును నేను చూడనే లేదు, నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను నెరవేరుస్తాను అన్నాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, నాకు ప్రజలు సేవ చేయటం, నిజాయితీగా ఉండే అవకాశం తప్ప ఎటువంటి వరాలు వద్దు అని చెప్పేస్తాడు. దాంతో వెంటనే విశ్వామిత్రుడు చనిపోయిన తన కొడుకును బ్రతికిస్తాడు. పరమేశ్వరుడు తనతో పాటు తన భార్య కొడుకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు ఇంతకాలంగా పనిచేసిన ఆ శ్మశాన వాటికే హరిశ్చంద్ర ఘాటుగా పిలువబడుతుందని, ఇక ఆ శ్మశానంలో ఎవరికి అంత్యక్రియలు జరిగినా వారికి మోక్షం లభిస్తుంది అని చెప్తారు పరమశివుడు. అలా వారణాసిలో ఇప్పుడు మనం చూస్తున్న హరిశ్చంద్ర ఘాట్ ఏర్పడింది. అయితే ఈ వీడియోని మీరు ఇప్పటి వరకు చూసారంటే మీరు కాశీ చరిత్రలోని 6 ముఖ్యమైన విషయాల గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నారని అర్థమవుతుంది. ఇందులో మొదటిది, కాశీని ఎవరు ఎలా నిర్మించారు, కాశీ విశాలాక్షి శక్తిపీఠం ఎలా ఏర్పడింది, మూడోది అన్నపూర్ణాదేవి చరిత్ర, నాలుగోది కాశీ నగరానికి గంగాదేవి ఎలా వచ్చింది, ఇక ఐదోది ఆరోది ప్రతి మనిషి ఇక్కడే నేను కాలి బూడిద అవ్వాలి అనే మణికర్ణ ఘాట్, హరిశ్చంద్ర ఘాటు చరిత్ర. ఇవే కాకుండా కాశీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు లెక్కలేనంత ఉన్నాయి. అవన్నీ వీడియోలో చెప్పాలంటే చాలా లెంత్ అవుతుంది, అందుకే చెప్పట్లేదు. ఒకవేళ కాశీ చరిత్ర పార్ట్ 2 కావాలని మీరు అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని మెన్షన్ చేయండి. ఎక్కువ మంది పార్ట్ 2 అని కమెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వీలైనంత వరకు వీడియో చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.